నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ తమ్ముడు. వకీల్ సాబ్ లాంటి సినిమా తర్వాత వేణు శ్రీరామ్ 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. ఇమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే నితిన్ ఒక ఆర్చర్. ఎలాగైనా దేశానికి మెడల్ తేవాలి అనుకుంటాడు, కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఆయన లక్ష్యం చేరుకోవడానికి ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అది ఏంటి అని తనను తాను వెతుక్కున్నప్పుడు తన అక్క లైకు చిన్నప్పుడు చేసిన ఒక అన్యాయం, దాంతో ఆ గిల్ట్ పోగొట్టుకోవడానికి అక్క కోసం బయలుదేరుతాడు నితిన్. ఏ క్రమంలోనే తన అక్క కుటుంబం మొత్తం ఒక పెద్ద సమస్యలో ఉన్నట్లు తెలుసుకుంటాడు నితిన్. వాళ్ళ కుటుంబాన్ని తమ్ముడు ఎలా కాపాడాడు, అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది మిగిలిన కథ. కథనం విషయానికి వస్తే తమ్ముడు ముందు నుంచి దర్శక నిర్మాతలు చెబుతున్నట్లే స్క్రీన్ ప్లే బెస్ట్ సినిమా. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ లో సినిమాలు వచ్చింది తక్కువ అని చెప్పాడు దిల్ రాజు. కానీ ఇలాంటి కథలు ఇంతకు ముందు బాగానే వచ్చాయి. కథ రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో అయినా ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో వేణు శ్రీరామ్ అనుకున్నారు, కానీ అక్కడ కూడా ఎలాంటి మ్యాజిక్ జరగలేదు. చాలా రొటీన్ కథను మరింత రొటీన్ గా తీశాడు వేణు. ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా చూపించిన వేణు తమ్ముడు విషయానికి వచ్చేసరికి టెక్నికల్ గా చాలా సౌండింగ్ సినిమా చేశాడు. మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగుంది. మొదటి 15 నిమిషాలు కథలోకి వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్న వేణు శ్రీరామ్ ఒక్కసారి ఆ 20 నిమిషాలు అయిపోయింది అంటే ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. కానీ ఆ ప్రపంచం అంతగా ఆకట్టుకోలేదు. పైగా ఈ సినిమా మొత్తం కేవలం ఒకే రోజులో జరిగే కథ. గతంలో ఖైదీ కూడా ఇలా ఒక రాత్రిలో జరిగే కథ. కాకపోతే అందులో లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది. తమ్ముళ్ళలో ప్రధానంగా మిస్ అయిన అంశం ఇదే. అక్క అనుకోకుండా ఒక ఊరికి వెళ్లడం, అక్కడ ఆమె కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం, ప్రజలకు ఇచ్చిన మాట తీర్చకుండా ఉండడం. ఆ విషయం తెలిసి తమ్ముడు అక్క మాట కోసం అదే ఊరికి వచ్చి ఆమె ఆశయాన్ని ఎలా తీర్చాడు అనేది ఈ సినిమా కథ. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, అనుకక్షతి ప్రవాహ అని, అంటే గో విత్ ద ఫ్లో అని అర్థం. దారి ఎటు చూపిస్తే అటు వెళ్లిపో అని దాని మీనింగ్. కథా కథనాలు కూడా అలాగే వెళ్లిపోయాయి. సినిమాలో 6 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా అందులో పాటలు, డాన్సులు, కామెడీ సీన్స్ ఉండవు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే చాలా సీరియస్ డ్రామా ఇది. చాలా రోజులుగా సరైన విజయం కోసం చూస్తున్న నితిన్ ను ఏ సినిమా కూడా నిరాశపరిచినట్లే. సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ అయిన అక్క తమ్ముడు సెంటిమెంట్ సన్నివేశాలు వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. విలన్ హీరో మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే సినిమాపై ఆసక్తి పెరిగి ఉండేది. ఆ విషయంలో మాత్రం వేణు శ్రీరామ్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సినిమాలో దాదాపు 80% అడవిలోనే షూట్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. నటీనటుల విషయానికి వస్తే నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఏ పాత్ర ఇచ్చినా కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇందులో కూడా అదే చేశాడు. హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్ర లైవ్ పోషించింది. అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. మరో చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకు న్యాయం చేశారు. లేడీ విలన్ గా స్వస్తిక్ విజయ్ బాగుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ బాగా నటించాడు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. అజనీష్ లోక్నాథ్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. పాటల కంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కువగా ఆకట్టుకున్నాడు అజనీష్. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎక్కువ భాగం సినిమా అడవిలోనే సాగుతుంది. అక్కడి అందాలను చాలా బాగా చూపించాడు సినిమాటోగ్రఫర్స్ సమీర్ రెడ్డి, కేవి గుహన్, సత్యజిత్ పాండే. ఎడిటర్ ప్రవీణ్ పుడి ఇంకాస్త కఠినంగా ఉండి కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే కూడా పాతదే రాసుకున్నాడు. ఓవరాల్ గా తమ్ముడు నితిన్ కు మరోసారి నిరాశే.